టోబీ రామసింజు. చాలామంది ఉచియా హేటర్ అంటారు ఇతన్ని. ఇలా అనేవాళ్ళు నరుటో హేటర్స్ అయినా ఉండాలి, లేకుంటే నరుటోని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తుండాలి. ఇన్స్టా మీమ్స్లో మీకు తెలిసిన టోబీ రామసింజు కాకుండా ఈ వీడియోలో మీకు నిజమైన టోబీ రామని పరిచయం చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టోబీ రామసింజు తన అన్న హషిరామా లాగే చిన్నతనం నుంచి యుద్ధ వాతావరణంలో పెరిగాడు. పెద్దవారంతా మూర్ఖులని, అసలు ఈ యుద్ధాలన్నీ ఆపాలి అంటే ఇరువైపుల వారు కూర్చొని చర్చించుకొని శాంతి ఒప్పందాలు చేసుకోవాలని చిన్న వయసులోనే హషిరామ మెదడులో బీజాన్ని నాటిన వ్యక్తి టోబీ రామసింజు. ఇలాగే పగలు ప్రతీకారాలు అని రెచ్చిపోతే తాను కూడా చనిపోతాడని తన మరో సోదరుడైన ఇటామా సింజుని హెచ్చరిస్తాడు. ముందు తరం షినోబీలు ఎమోషనల్గా కాకుండా కొన్ని నియమాలు పెట్టుకుని వాటిని పాటించాలి అనేవాడు. సో చిన్నతనం నుంచి మెచ్యూర్గా ఆలోచించేవాడు. ఇలా హషిరామాకి శాంతిని ఎలా సాధించాలో ఒక మార్గాన్ని చూపాడు. హషిరామాకి కండబలం ఎక్కువ, టోబీ రామకి బుద్ధిబలం ఎక్కువ. ఎమోషనల్ అవ్వకుండా ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలడు. కొన్ని సంవత్సరాల తర్వాత హషిరామా అనుకున్నట్లే మాదారా ఉచిహాతో కలిసి తమ కలలు కన్న దేశాన్ని నిర్మించుకుంటారు. కానీ టోబీ రామ మాదారాని అనుమానంగానే చూసేవాడు. ఎందుకంటే టోబీ రామ వల్ల మాదారా తమ్ముడు ఇజినా ఉచిహా చనిపోయాడు. మాదారా కళ్ళల్లో ఆ ప్రతీకార ఛాయల్ని చూసేవాడు టోబీ రామ. ఎప్పటికైనా మాదారా తిరగబడతాడని అనుకునేవాడు. అదే కారణం చేత హషిరామా మాదారాని హొకాగేగా నియమించాలి అనుకున్నప్పుడు అది సరైన ఆలోచన కాదని అడ్డు చెప్తాడు. ఉచిహా సభ్యులకి ద్వేషం పెరిగితే అది వారి షేరింగ్ అండ్ పవర్స్ని మరింత బలంగా మారుస్తుంది. తమ్ముణ్ణి కోల్పోయిన మాదారాని నమ్మలేమని హషిరామానే హొకాగేలా ఉండమని ఒప్పిస్తాడు. అంతేకాకుండా హషిరామాకి సలహాదారుడిగా ఉంటాడు. టోబీ రామ అనుమానించినట్లే మాదారా మళ్ళీ తిరగబడతాడు. నిజానికి ఉచిహా క్లాన్ని టోబీ రామ అర్థం చేసుకున్నట్లు ఎవరూ అర్థం చేసుకోలేదు. 4th గ్రేట్ నింజా వార్లో రీయానిమేట్ అయిన టోబీ రామ సాస్కెతో ఇలా అంటాడు: తాను ఉచిహా క్లాన్నే కాదు, హిడెన్ లీఫ్కి ఆపద కలిగించే ఉద్దేశం ఉన్న ఏ క్లాన్ని అయినా ఒక కంట కనిపెడతానని అంటాడు. ఉచిహా క్లాన్ సభ్యులకి లవ్ అనే ఎమోషన్ చాలా ఎక్కువ. దానివల్లే తన స్టూడెంట్ కగామి ఉచిహా, అలాగే ఇటాచి ఉచిహా లాంటి కొంతమంది ఉచిహా సభ్యులు తమ క్లాన్కి కాకుండా దేశానికి ప్రాముఖ్యత ఇచ్చారు అంటాడు. హషిరామ తర్వాత 2nd హొకాగే అయిన టోబీ రామ తన అన్న ఆశయాన్ని కొనసాగించాలి అంటే ఉచిహా క్లాన్ని ఒక కంట కనిపెట్టక తప్పలేదు. ఉచిహా సభ్యులు తాము ప్రేమించిన వారిని కోల్పోతే ద్వేషం పెరగడంతో పాటు వారి షేరింగ్ అండ్ పవర్స్ కూడా పెరుగుతాయి. అలా బలమైన ఎమోషన్స్తో మరింత బలవంతులయ్యే ఉచిహా క్లాన్ నుంచి మాదారా ఉచిహా లాంటి మరొకడు హిడెన్ లీఫ్ యొక్క శాంతి భద్రతలకు భంగం కలిగించవచ్చు అని గ్రహిస్తాడు. దానికోసం అతను మిలిటరీ పోలీస్ ఫోర్స్ని ఏర్పాటు చేసి దాని అథారిటీని ఉచిహా క్లాన్కి అప్పచెపుతాడు. ఇలా వారిని లా అండ్ ఆర్డర్కి రెస్పాన్సిబుల్ చేస్తూ సమాజంలో ఒక మంచి హోదాన్ని ఇవ్వడంతో పాటు వారి ఇన్ఫ్లుయెన్స్ని, మూమెంట్స్ని, యాక్షన్స్ని టోబీ రామ మానిటర్ చేస్తూ ఉండేవాడు. అతను ఉచిహా క్లాన్ని ఎప్పుడూ ద్వేషించలేదు. ఎమోషనల్గా ఆలోచించి తొందరపాటు నిర్ణయాలు తీసుకునే ఉచిహా క్లాన్ని నమ్మలేకపోయాడు. అతను వారిని చంపి అడ్డు తొలగించుకోవాలని అనుకోలేదు. తన అన్న ఆశయాన్ని కొనసాగిస్తూ వారితో కలిసి ఉండేందుకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు, అతను ఎవరికి భయపడడు. తన ముందు తరాల వారిని కాపాడడానికి ఎంత దూరమైనా వెళ్తాడు. 1st గ్రేట్ నింజా వార్లో 20 మందితో కూడిన కింకాకు యూనిట్ 7 మంది ఉన్న టోబీ రామ టీంని చుట్టుముడుతుంది. కింకాకు యూనిట్ లీడర్ అయిన కింకాకు, అతని తమ్ముడు గింకాకు కాగే లెవెల్ షినోబీలు, మిగిలిన 18 మంది హై ర్యాంక్ జూనిన్స్. వారి నుంచి తప్పించుకోవాలి అంటే ఒకరు డీకాయ్లా వారిని డైవర్ట్ చేయాలి. తన స్టూడెంట్ హిరుజెన్ సారుటోవి డీకాయ్ అవ్వడానికి ముందుకు వచ్చినా అతన్ని వద్దని టోబీ రామని డీకాయ్లా 20 మంది హై ర్యాంక్ షినోబీలని ఎదుర్కొంటాడు. ప్రాణాలతో తిరిగి రావడం తెలిసి హిరుజెన్ని 3rd హొకాగేలా నియమిస్తూ హషిరామా తన ఆశయాన్ని కొనసాగించాలని కోరుతాడు. తన ప్రాణాలు కోల్పోయినప్పటికీ
తన టీం తప్పించుకోవడానికి తగ్గ సమయాన్ని సంపాదిస్తాడు. టొబిరామా పవర్స్ గురించి చెప్పాలి అంటే అతను 5 ఎలిమెంటల్ చాక్రాస్ని వాడగలడు. కానీ వాటర్ రిలీజ్ అతని ప్రత్యేకత. చిన్నతనంలో ఉచిహాతో తరచుగా యుద్ధాలు చేయడం వల్ల ఉచిహాలు ప్రావీణ్యం పొందిన ఫైర్ రిలీజ్ని కౌంటర్ చేయడానికి వాటర్ రిలీజ్ని మాస్టర్ చేశాడు. చుట్టుపక్కల వాటర్ సోర్సెస్ లేకున్నా వాటర్ రిలీజ్ని వాడగలిగే ఏకైక షినోబి. అతనిలా వాటర్ రిలీజ్ని వాడే షినోబి నా భూతో నా భవిష్యత్. ద ఫాస్టెస్ట్ షినోబి అనే పేరు పొందిన 4th హొకాగే మినాటో నామెకాజే వాడే ఫ్లయింగ్ థండర్ గాడ్ అనే ఇన్స్టాంట్ టెలిపోర్టేషన్ టెక్నిక్ని కనిపెట్టింది టొబిరామా సెంజు. ఉచిహాల షేరింగ్ అండ్ ఎబిలిటీస్ని కౌంటర్ చేయడానికి ఈ టెక్నిక్ని కనిపెట్టాడు. ఇదే టెక్నిక్తో ఇజునా ఉచిహాని చంపుతాడు. తన టైంలో టొబిరామా అనే ఫాస్టెస్ట్ షినోబి. చనిపోయిన వారిని రివైవ్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయగలిగిన ఎడో టెన్సాయిని కనిపెట్టింది కూడా టొబిరామానే. టెడెమ్ పేపర్ బాంబ్స్ అనే చైన్ రియాక్షన్తో కూడిన ఎక్స్ప్లోజివ్ జుత్సుని కూడా ఇతనే కనిపెట్టాడు. నరుటో ట్రేడ్ మార్క్ టెక్నిక్ అయిన షాడో క్లోన్ జుత్సుని కూడా టొబిరామానే కనిపెట్టాడు. ఇలా చాలా జుత్సులని ప్రపంచానికి పరిచయం చేసిన జీనియస్ షినోబి టొబిరామా సెంజు. టొబిరామా ఒక సెన్సరీ టైప్ షినోబి కూడా. తన సెన్సరీ ఎబిలిటీస్ బెస్ట్ ఇన్ ద హిస్టరీ. వ్యాస్ట్ రేంజ్లో చాక్రాని సెన్స్ చేసి ఎనిమీస్ లొకేషన్ని ట్రేస్ చేయగలడు. చాక్రా నేచర్ని బట్టి వారి క్లాన్ గురించి కూడా చెప్పగలడు. ఎనిమీస్ పిన్ పాయింట్ లొకేషన్ని తన టీంకి షేర్ చేసి వారిని గైడ్ చేయగలడు. అంతేకాకుండా ఎనిమీస్ యొక్క కిల్లింగ్ ఇంటెంట్ని కూడా పసిగట్టగలడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ సెన్సరీ ఎబిలిటీస్ని ఇన్స్టాంట్గా యాక్టివేట్ చేసి కంటిన్యూస్గా వాడగలడు. అంతేకాకుండా 4th గ్రేట్ నింజా వార్లో తన బ్యాటిల్ ఐక్యూ మిగిలిన వారితో పోలిస్తే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. చాలా సందర్భాల్లో ముఖ్యంగా జుబిటోని ఎదుర్కొనే సమయంలో అందరికన్నా ముందే రియాక్ట్ అవ్వడం, కౌంటర్ అటాక్స్ని ప్లాన్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం చేశాడు. టొబిరామా సెంజు 2nd హొకాగేనే కాదు, హిడెన్ లీఫ్కి మూల స్తంభంలా నిలబడ్డ గొప్ప నాయకుడు. కొన్ని అద్భుతమైన జుత్సుల సృష్టికర్త. యుద్ధాలలో అందరినీ ఆశ్చర్యపరిచే వ్యూహరచన అతని సొంతం. రాగద్వేషాలకు అతీతంగా దేశం కోసం పనిచేసిన యోధుడు. తన తదుపరి తరాల కోసం ప్రాణత్యాగం చేయగలిగిన నిస్వార్థమైన భయం లేని షినోబి. ఇది నాకు ఇష్టమైన హొకాగే టొబిరామా సెంజు యొక్క అసలు కథ. వీడియోని చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. టొబిరామాని ఇష్టపడే వారికి, అలాగే అతన్ని ఉచిహా హేటర్ అనేవారికి ఈ వీడియో షేర్ చేయండి. మీ ఫేవరెట్ హొకాగే ఎవరో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.